నెల్లూరు జిల్లాలో నీటి పంపిణీ వ్యవస్థను మెరుగుపరిచి రైతాంగానికి ఇబ్బందులు లేకుండా సాగునీరు అందించేందుకు అన్ని ముందస్తు ఏర్పాట్లు చేశామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిలు ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. నెల్లూరు నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతి, సాగునీటి కాలువల స్థితిగతులపై సోమశీల, తెలుగుగంగ, కండలేరు ప్రాజెక్టుల ఇంజనీరింగ్ అధికారులతో మంత్రులు, కలెక్టర్ ఆనంద్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు నారాయణ, ఆనంలు మాట్లాడుతూ సోమశీల జలాశయం రక్షణ కోసం చేపడుతున్న పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని సూచించారు. ప్రధానంగా గేట్ల రోప్స్, హెడ్ రెగ్యులేటరీ పనులను మంజూరుకు సంబంధించినటువంటి నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఇరిగేషన్, ఆర్థిక శాఖ కార్యదర్శులతో ప్రత్యేకంగా ఫోన్లో మాట్లాడి త్వరగా అనుమతులు ఇప్పించాలని కోరారు. సోమశీలకు నీళ్లు వచ్చేలోగా ఆఫ్రాన్ పనులను పూర్తి చేసేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి కాంట్రాక్టర్స్ చేత పనులు వేగవంతం చేయించాలని సూచించారు. సోమశీల అభివృద్ధి పనులకు సరిపడ ఇసుకను ముందుగానే సిద్ధం చేసుకుని స్టాక్ పాయింట్లో అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. మరిపాడు నుంచి తీసుకెళ్లడానికి 18,000 మెట్రిక్ టన్ మరిపాడులో పక్కన పెట్టమని చెప్పి ఆల్రెడీ మైన్స్ కూడా కంప్లీట్ చేయడానికి ఎంత కావాలో ముందే అసెస్ చేసి చెప్పండి. ఆ ఉన్న శాండ్ వాళ్ళకి ఇచ్చేసాక వర్షాలు పడిన తర్వాత స్టాక్ పాయింట్ లో కూడా ఉండదు. మన దగ్గర ఉన్నటువంటి మన పరిధిలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్ట్స్ క్లోజ్ అవుతుంది. పోతిరెడ్డిపాడు, అందరి నిర్వా, గాలేరు నగిరి, తెలుగుగంగ ఇవన్నీ కూడా ఆపరేషన్ స్టార్ట్ అయ్యాయి. వాటర్ రిలీజ్ చేస్తున్నారు. మనకు కూడా కొంత వాటర్ వస్తుంది. రాబోయే సీజన్ పెద్దది. ఈ సీజన్లో మనకి ఇండికేషన్స్ అయితే పాజిటివ్గానే ఉన్నాయి. మనకు కూడా మంచి వర్షపాతం నమోదవుతుంది. మనది సెకండ్ మాన్సూన్ కాబట్టి మనది కొంత లేట్గా స్టార్ట్ అవుతుంది. కానీ ఇవాళ ఆ మాన్సూన్లోనే వచ్చే వాటరే మనకి నీళ్ళే మన రిజర్వాయర్లన్నీ నిండిపోయే పరిస్థితికి వచ్చాయి. అయితే ఇవాళ మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆ పనులు జరగడంలో మాత్రం నత్తనడక నడుస్తూనే ఉంది. మొదటిది డీసిల్టింగ్ ఆఫ్ కెనాల్స్, వీడ్ రిమూవల్, ఇవన్నీ ఇప్పటి నుంచి పనిచేస్తే తప్ప అక్టోబర్ మాసంలో వర్షాలు నీళ్లు చేయడంలో మీరు వెనకబడిపోతారు. రండి రామకృష్ణ గారు, ఈ పూడికి తీసిన నీళ్లు రావు. నీళ్లు కట్టలు దిగిపోయి దానివల్లనే, చెరువులు దిగిపోయి దానివల్లనే ప్రతి సంవత్సరం మనం చూస్తూనే ఉన్నాం. మీ అందరూ కూడా ఎక్స్పీరియన్స్ ఉంటాం. నేను అందుకనే మీకు ఏం చెప్తానంటే, కాలువల్లో పూడికి తీయడం, ఆ వీడి తీసేయడం, గొర్రపడెక్క వీడి తీసేయడానికి ముందు ఇప్పటి నుంచి మొదలుపెట్టి 4 రోజులు టార్గెట్ పెట్టుకొని చేయించండి. అవి అయిన తర్వాత వర్షాల టైంలో, ఫ్లడ్స్ వచ్చే టైంకి ట్యాంక్ బండ్స్, ఫ్లడ్ ట్యాంక్స్, కెనాల్ బండ్స్ ఇవన్నీ కూడా మీరు ప్రొటెక్ట్ చేయడం ఎట్లా అనే దానిలో మీ డిఈ లెవెల్లో, ఏఈ లెవెల్లో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఎక్కడెక్కడ శాండ్ బ్యాగ్స్ కావాలా ఏంటి అనేటువంటి అడ్వాన్స్ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. అసలు ఇవన్నీ జరగాలంటే సోమశీల ప్రాజెక్ట్ ప్రొటెక్ట్ అవ్వాలి. సోమశీల ప్రాజెక్ట్ ప్రొటెక్షన్లో ప్రభుత్వం వచ్చిన మొదటి 2 వారాల్లోనే ఇరిగేషన్ మంత్రి గారు రావడం, వారు చూడడం, మనం కూడా అందరం వెళ్ళి చూడడం, కలెక్టర్ గారు అందరూ మీరు ఉన్నారు. కాంట్రాక్టర్ చేయలేనన్నటువంటి కాంట్రాక్టర్ని ఒప్పించాం, చేయడానికి ముందుకు తీసుకొచ్చాం. అతని మిషనరీ కూడా సైట్లోనే ఉంది. అతను నేను చేస్తానని ముందుకు వచ్చాడు. కనీసం 600-700 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పర్ డే వేసే అవకాశాలు ఉన్నాయి. గట్టిగా ఒత్తిడి చేస్తే ఒకవేళ 1-2 మిషన్స్ అవసరమేమో వాళ్ళకి ఇక్కడ ఉన్నాయి, తీసుకెళ్ళారు. గతంలో 600 క్యూబిక్ మీటర్లు వేసినటువంటి సందర్భం ఉంది. కానీ ఇవాళ అతను 600 క్యూబిక్ మీటర్లు నా దగ్గర 500 నుంచి 600 వరకు వేస్తానంటే దాన్ని ఇంతవరకు మనకి ఎప్పుడు మొదలైందో తెలియదు. మనం మంత్రి గారు వచ్చిన డేట్ ఏది? ఇరిగేషన్ మంత్రి 14 జూలై ఇప్పుడు 12 జూలై 1 మంత్ అవుతుంది. ఈ 1 మంత్లో ఒకవేళ ఒక 1 వీక్ మనం ప్రిపరేషన్కి తీసుకొని ఉన్నా 3 వీక్స్ అంటే 21 రోజులు మీరు ఎంత కాంక్రీట్ వేసి ఉండాలో మీరు ఆలోచించాలి. వేయకపోతే అది మన తప్పు అవుతే తప్ప అతను వేయడానికి ముందుకు వచ్చాడు, మనం వేయించుకోలేకపోతున్నాం. దీనికి మనకు అనేక కారణాలు మనం చెప్పుకోవచ్చు. ఎన్ని కారణాలు ఉన్నా అవన్నీ ఓవర్ సైడ్లో మనం చేసుకొని క్లియర్ చేసుకొని
చేయాలి. ఒకరోజు అయితే నారాయణ గారు, నేను, ఇరిగేషన్ మినిస్టర్, సీఎం ఆఫీస్ సెక్రటరీలు అందరం కూర్చొని ఇరిగేషన్ సెక్రటరీ తోటి అందరం కూడా మాట్లాడారు. ఇమీడియట్గా చేస్తాము, అవసరం తప్పదు, మేము కూడా చేయాలనే ఉన్నామని వాళ్ళు అంటారు. కానీ ఎక్కడో ప్రాబ్లం, ఈ ప్రాబ్లంని మరి సరి చేయడానికి కొంత టైం పట్టింది. టైం కూడా ఇప్పుడు బహుశా నేను క్లియర్ అయింది అనుకుంటాను. మీకు లీడ్ పర్టికులర్స్లో ట్రబుల్ వచ్చింది. లీడ్ ఇవ్వడానికి ఒప్పుకున్నారా ఇవాళ? లాస్ట్ టైం మాట్లాడిన తర్వాత సార్ సెక్రటరీ డబ్ల్యూఐడి స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయిప్రసాద్ సార్తో మాట్లాడడం జరిగింది సార్. సార్ ఏమన్నారంటే దే డోంట్ హ్యావ్